మీ దగ్గర రావడం జరిగింది. కానీ అనుకోకుండా మాకు సీఎం అపాయింట్మెంట్ దొరికినందుకు ఇక్కడికి వచ్చిన ఒక గంటలో నేను బ్యాక్ లాస్ట్ టైం అయ్యప్పలు పడుతున్న ఇబ్బందుల కోసం మళ్ళీ సీఎంకు రిప్రజెంటేషన్ వేయాలని చెప్పి ఇక్కడ నుంచి వెళ్ళిపోవడం జరిగింది. అప్పుడు మన శ్రీనివాస్ స్వామి కూడా పేపర్స్ ఇస్తాం. అప్పుడు ఎమ్మెల్యే గారు ఇక్కడ నిజంగా గొప్ప మనసున్న వ్యక్తి. ఇమ్మీడియట్లీగా అయ్యప్పల ప్రాబ్లం చెప్తే మాకు ముఖ్యమంత్రి దగ్గర పోవాలని చెప్తే వారు వెంకటరమణారెడ్డి గారు ఇమ్మీడియట్లీగా ముఖ్యమంత్రి అపాయింట్మెంట్ తీసుకొని మమ్మల్ని ఇక్కడ ఒక్క క్షణం ఉంచకుండా ఇమ్మీడియట్లీగా సెక్రటరీకి పంపించాను ఆ రోజు. అందుకే ఆ రోజు మీ అందరితో ఉండలేకపోయినాం. ఆ రోజు ముఖ్యమంత్రి కలవడానికి కారణమే ఈ కామారెడ్డి. ఆ రోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి మేము విన్నవించడం జరిగింది. శబరిమలలో అయ్యప్ప స్వాములు పడుతున్న ఇబ్బందులు, మీరు తప్పకుండా అయ్యప్ప స్వాములను రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అయ్యప్పలను రక్షించాలి, ముఖ్యమంత్రి పినరయన్ విజయేశ్వర్ మాట్లాడాలని చెప్పి కూడా వారికి మేము ఆ రోజు వినతి పత్రం ఇవ్వడం జరిగింది. నేను ఒక్కటే విషయం అడుగుతున్నాను, అయ్యప్ప మనం అయ్యప్ప మాల వేసుకోవాలంటే ఈ గోమాత లేకపోతే మనం అయ్యప్ప మాల వేసుకోలేం. ఇల్లు శుద్ధి చేయాలంటే ఆవు మూత్రంతో శుద్ధి చేసి మనం పీఠం పెడతాం. రోజు పెట్టుకునే విభూతి ఈ ఆవు పేడలో ఉంది. స్వామి వారికి అభిషేకం చేయాలంటే ఆ అభిషేకం ఆవు పాలు ఆవు పేరు కావాలి. 41 రోజు మండల కాలం శీతల శయనం భూతల శయనం శీతల స్నానం చేసిన తర్వాత ఆత్మ అనే ఆజ్యాన్ని ఆ స్వామికి అర్పించేటప్పుడు మన కుటుంబ సభ్యులు బంధుమిత్రులు ఎంతో ప్రేమగా ఎన్నో బాధలు ఎన్నో కష్టాలు ఆ అయ్యప్ప స్వామిని విన్నవిస్తూ ఆ ఆజ్యాన్ని మనం పోస్తాం. ఆ ఆజ్యం స్వచ్ఛమైన దేశీవాళి ఆవు నెయ్యి మాత్రమే ఉండాలి. ఆ ఆవు నెయ్యి అది లేకపోతే మనం చేస్తున్నదంతా కూడా అంతా స్వామికి మనం ఇచ్చేది ఒకటే. 1000 రూపాయలు ఖర్చు పెట్టి శబరిమలకు పోతున్నాం, లక్షల రూపాయలు ఖర్చు పెట్టి పూజలు చేస్తున్నాం. స్వచ్ఛమైన దేశీవాళి ఆవు నెయ్యి 30 లీటర్లతో 1 కిలో నెయ్యి తయారవుతుంది. నేను అందరి ముంగట మా ఉదయ గురుస్వామిని ఒక రిక్వెస్ట్ పాదాభివందనతో రిక్వెస్ట్ చేస్తున్నాను. ఈసారి ప్రతి ఒక్కరి ఇరుముల్లో కామారెడ్డిలో ఒక ప్రభంజనం కావాలి. కామారెడ్డిలో అందరు కలిసి ఒక స్లోగన్ ఇవ్వండి, స్వచ్ఛమైన దేశీవాళి ఆవు నెయ్యితో మాత్రమే మేము అభిషేకం చేస్తాం స్వామివారికి. 30 లీటర్ల ఆవు పాలతో అంటే 3000 నుంచి 4000 రూపాయలు కిలో ఉంటుంది స్వామి. ఒక ఇరుముల్లో 400 నుంచి 500 రూపాయలు 150 గ్రాముల నెయ్యికి అవుతుంది. స్వచ్ఛమైన గురుస్వామి మీరంటే అందరికీ చాలా ప్రేమ. మీరు ఒక్కసారి అధ్యక్షులు గారు చెప్తే ఈసారి కామారెడ్డి జిల్లా మొత్తం ఈ రాష్ట్రానికి దేశానికి ఆదర్శం కావాలి. కామారెడ్డి జిల్లా నుంచి వెళ్తున్న ప్రతి అయ్యప్ప స్వామి ఈ గోమాత స్వచ్ఛమైన దేశీవాళి గోవు ఏదైతే భూపురము గంగడోలు ఉంటున్నదే మన దేశీవాళి ఆవు. దయచేసి జెర్సీ ఆవు నెయ్యి వాడకండి, అది విషం. జెర్సీ ఆవు పాలు కానీ జెర్సీ ఆవు నెయ్యి కానీ. గురుస్వామి మీరు ఇంతమందిలో ఒక్క మాట ఇవ్వండి చాలు. నేను ఇంత పాదమి ఆ అయ్యప్ప స్వామికి మనం ఇచ్చేది అది ఒక్కటే కాబట్టి నేను దయచేసి కామారెడ్డిలో ఉన్న ప్రతి అయ్యప్పని కూడా రిక్వెస్ట్ చేస్తున్నాను, ఆవును ఆడపిల్లను కాపాడదాం, మన ధర్మాన్ని కాపాడదాం. పార్టీలతో కులాలతో సంబంధం లేదు, అందరం కలిస్తేనే ఈ మహాయజ్ఞం. భిన్నత్వంలో ఏకత్వం అంటాం. మనందరం కులాలు వేరైనా మనందరి వ్యవస్థలు పరిమితులు వేరైనా అందరం కలుస్తాం. ఎందుకంటే రాబోయే రోజుల్లో చాలా భయం అవుతుంది. ఎన్నో విదేశాలు మన దేశాన్ని నాశనం చేయాలని ప్రయత్నం చేస్తున్నాయి. ఇప్పటికే 1000 సంవత్సరాలు బానిస పాలన ఉన్నాం గురుస్వామి. మనలో ఐక్యమత్యం లేనందునే ఆయన వేరు నేను వేరు, ఆ గురుస్వామి వేరు ఈ గురుస్వామి వేరు, ఈయన వేరు, స్వామి ఒక్కటే. మనం సంఘటితం కాకపోతే మన పిల్లలు మళ్ళీ ఎవరి చేతిలోనో బానిసలుగా తయారవుతాం. అది చేద్దామా మనం చెప్పండి? బానిసలుగా మన పిల్లలు తయారు చేద్దామా? ఎవరి మోసట్లుగా నీళ్ళు తాగాల్సిన అవసరం మన పిల్లలకు కానీ మనకు కానీ పట్లే. ఈ రోజు భారతదేశంలో మనం హిందువుగా పుట్టడం అనేది మనం ఎన్నో జన్మల పుణ్యం స్వామి. ఇది ఈ రోజు నా దేశం భగవద్గీత, నా దేశం అగ్ని పునీత సీత, నా దేశం కరుణాంతరంగా, నా దేశం సంస్కార గంగ. అలాంటి సంస్కార గంగలో ఈ భరతమాత భూమిపై పుట్టడము మన అదృష్టం స్వామి. ఈ భూమిని కాపాడడం కూడా మన ధర్మం, ఈ ఆవును కాపాడడం కూడా మన ధర్మం, ఈ సమాజాన్ని కాపాడడం మన ధర్మం, మన ఆడపిల్లని కాపాడడం మన ధర్మం స్వామి. ఈ రోజు హిందూ ధర్మాన్ని కాపాడుతుందంటే అయ్యప్ప స్వాములు మాత్రమే నేను అనుకుంటాను. లక్షలాదిగా అయ్యప్ప స్వాములు మాలలు వేసుకుంటున్నాం. లక్షలాది అయ్యప్పలు ఒక్కసారి ప్రపంచంగా మనం కదిలామంటే ఎవరు మనకు అడ్డరారు. మనం ఒక ఉంచితే అందులో కొట్టుకోపోతాం స్వామి, ఏ శక్తులైనా. కాబట్టి అయ్యప్పలందరం ఐక్యం కావాలి, ఈ ధర్మాన్ని కాపాడాలి, ఈ దేశాన్ని కాపాడాలి. 1,00,000 మంది అయ్యప్పలతో వచ్చేసారి ఒక గర్జన చేస్తాం. 1,00,000 మంది అయ్యప్పలు ఒక దగ్గర కూర్చున్నట్టయితే యావత్ దేశం కదిలొస్తుంది. మన హిందూ సమాజంపై ఎక్కడ ఇబ్బంది కలదు. ఈరోజు మన దేవుళ్ళని కించపరుస్తున్నారు, మనల్ని అవమానపరుస్తున్నారు.
ఎన్నో రకాల కుట్రలు చేస్తున్నారు. కానీ మనందరం కూడా శాంతియుతంగా అయ్యప్ప తత్వము అంబేద్కర్ రాసిన రాజ్యాంగం కంటే ముందే సమానత్వం నేర్పింది. ఆ సమానత్వం ఒకరి పాదాలను ఒకరు ముక్తాం, కులం లేదు మతం లేదు, అందరం సహపంక్తి భోజనం చేస్తాం, అందరం కలిసి కూర్చుంటాం, కలిసి తింటాం, పేదోడు రిక్షావాడు ధనికుడు అన్న తేడా లేకుండా అయ్యప్పలందరూ ఒక కులంగా మనమందరం ఉంటాం. అది నేర్పించింది నా స్వామి. నా స్వామి ధర్మాన్ని మనం పాటిస్తాం. మన ధర్మాన్ని రక్షించాలంటే మన అయ్యప్ప స్వాములు అందరం కలిస్తేనే అయితే స్వామి. నేను వాస్తవంగా 6 నెలలు అయ్యప్ప దీక్షలో ఉండి ఈ యాత్ర చేస్తున్నాను స్వామి. మీ అందరికి ఒక విషయం చెప్పాలి గురుస్వామి, నా జీవితము అయ్యప్ప లేకపోతే ఏది లేదు స్వామి. ఈరోజు పనిచేయదు. నా వెన్నుపూస మొత్తం ఆపరేషన్, నా బ్రెయిన్ మొత్తం హ్యామరేజ్, ఇది మొత్తం ఓపెన్ చేశారు. ఎక్కడ జీవితంలో నడవద్దు వంగొద్దని సంవత్సరం బెడ్ మీద ఉన్నాను. సంవత్సరం డాక్టర్లు చెప్పారు నడవద్దు వంగొద్దు అని చెప్పి. ఈ రోజు ఇన్ని వేల కిలోమీటర్లకు నడవడానికి కారణం నా అయ్యప్ప నా తోడున్నాడు. శ్రీనగర్ లాల్ చౌక్ నుంచి ఈ పాదయాత్ర చేయొద్దు, శ్రీనగర్ లాల్ చౌక్ మేము కూడా పోవడానికి భయపడతామని చెప్పి చాలా హిందూ సంఘాలు అందరూ కూడా నన్ను హెచ్చరించారు. నేను నా ప్రాణాలు పోయినా సరే నేను శ్రీనగర్ లాల్ చౌక్ నుంచి పాదయాత్ర చేస్తా అని చెప్పి ఈ రోజు ఆ యాత్ర అక్కడి నుంచే ప్రారంభించడం జరిగింది స్వామి. మన కులం, మన కుటుంబంలో నలుగురు వ్యక్తులు వేరే పార్టీలో పోయినంత మాత్రాన ఈ ధర్మాన్ని అందరం కలిసి కాపాడదాం స్వామి. పార్టీలు అదేవిధంగా కులాలను లేకుండా నిజంగా గురుస్వామి నాకు ఇంతమందిలో మీరు ఒక మాట ఇవ్వండి, మీరు స్వచ్ఛమైన దేశీ వాళ్ళని మీరు హైదరాబాద్, ఎందుకంటే కామారెడ్డి వాళ్ళు అంటే ఎక్కడికి వెళ్ళినా ఏదైనా తెప్పగలుగుతారు. ఇక్కడికి మీరు హైదరాబాద్కి వెళ్ళి తెప్పిస్తారా, మీకు నెయ్యి కావాలంటే నేను సజెషన్ చేస్తా. స్వచ్ఛమైన దేశీ వాళ్ళు ప్రతి అయ్యప్ప ఇరుముల్లో ఈ రోజు మొత్తం కామారెడ్డి నుంచి ప్రతి ఒక్కరు కూడా స్వచ్ఛమైన దేశీ వాళ్ళు. మీరు ఆ నెయ్యి కొన్నట్టయితే నా దగ్గర రెండు బదులు ఉంటే నేను 2 ఆవులు ఎక్కువ తెచ్చుకొని పెట్టుకుంటా. ఆ ఆవును పోషించిన వాళ్ళమైతాం మనందరం, ఆ ఆవును బతికించుకున్న వాళ్ళమైతాం మనందరం. ఈ ఆవు పాలు స్వచ్ఛమైన దేశీ వాళ్ళు ఆవు పాలు తాగితే చాలు, ఈ ఆవును బతికించుకున్న వాళ్ళమైతాం. ఈ ఆవులు ఎక్కువ సంఖ్యలో కొనుగోలు చేయబడతాయి. ఈ రోజు గ్రామంలో ఆవుల సంత స్వామి ఎంత ఘోరంగా ఆవులను చంపుతున్నారు స్వామి. ఏం పాపం చేసినాయి స్వామి ఈ ఆవులు. స్వామి బతుకుండగానే చర్మాన్ని ఒలిచేసి మరి కొడుకా భగవాన్ శరణం భగవతి శరణం భగవాన్ శరణం దేవి శరణం దేవన్ శరణం దేవి శరణం పాదం స్వామి శరణం భగవాన్ శరణం భగవతి శరణం భగవాన్ శరణం దేవి శరణం దేవన్ శరణం శరణం దేవి శరణం స్వామి పాదం అయ్యప్ప పాదం అయ్యప్ప పాదం స్వామి పాదం అయ్యప్ప పాదం స్వామి పాదం స్వామి అయ్యప్ప పాదం అయ్యప్ప పాదం స్వామి పాదం స్వామి అయ్యప్ప అయ్యప్ప స్వామి స్వామి అప్ప అయ్యప్ప
శరణమప్ప అయ్యప్ప బంధువప్ప అయ్యప్ప స్వామియే అయ్యప్ప స్వామి పాదం అయ్యప్ప పాదం అయ్యప్ప పాదం స్వామి పాదం స్వామి పాదం అయ్యప్ప పాదం అయ్యప్ప పాదం స్వామి పాదం అయ్యప్ప పాదం స్వామి పాదం స్వామియే అయ్యప్ప గోమాతను తీసుకొని నడుస్తున్నట్టే ఆయన ఆ అయ్యప్ప స్వామి కృప వల్లనే ఈ గోమాతను తీసుకొని నడుస్తుండు. హిందువులు అంటే గిట్టని వాళ్ళు ఎంతో మంది ఉన్నారు. శ్రీనగర్ లాల్ చౌక్ లో ఇది స్టార్ట్ అయింది. శ్రీనగర్ అంటే మీకు తెలుసు కాశ్మీరు. నిమిషంకో బాంబు 2 నిమిషాలకు బాంబులు పడే ఏరియా నుంచి ఎందరో సంఘ కార్యకర్తలు అయ్యా ఈ గోమాతని నువ్వు వద్దు అన్న గోమాతను రక్షించాలనే ఉద్దేశంతో స్వామి వెళ్ళాడు. ఆ అయ్యప్ప స్వామి కృపా కళాశాలతో కన్యాకుమారి వరకు ఇలానే వెళ్ళాలని కామారెడ్డి స్వాముల మద్దతు కూడా ఈరోజు గణనీయంగా దక్కింది. స్వామి మన స్వామికి అందరూ వచ్చి సహకరించినందుకు అయ్యప్ప సేవా సంఘం అయ్యప్ప నమ్మల సంస్థ నుంచి అర్హత కృతజ్ఞతలు. స్వామి బాలకృష్ణ స్వామి కూడా మన లాస్ట్ ఇయర్ ఈయన ఒక దాదాపు 2 నెలల నుంచి మన స్వాముల యొక్క ఇబ్బందులను గమనించి ఎంతో శ్రమపడి సీఎం రేవంత్ రెడ్డి దగ్గరికి వెళ్ళి ఆయన మన విన్నపాన్ని కూడా ఒక దాదాపు 1 నెల రోజులు కష్టపడ్డాడు స్వాముల గురించి. ఆయన గోమాత మరియు దయచేసి ఇలా గోమాత గురించి రక్షిస్తున్నాం, కానీ ఒక ఆడపిల్ల గురించి రక్షించే స్థాయికి రావద్దు. దయచేసి ఆడపిల్లలు కూడా పట్టుకపోయే స్థాయికి మన హిందువులకు రావద్దని ఆ అయ్యప్పని కోరుకుంటున్నాను. ఎందుకంటే ఇలా గోమాతను పట్టుకొని తిరిగే పరిస్థితి భారతదేశంలో గోమాత ఉండి భారతదేశంలో గోమాత గురించి మనం పోరాడవలసిన పరిస్థితి వస్తుంది. స్వామి దయచేసి అందరు గమనించి ధర్మాన్ని గోమాతను రక్షించాలని బాలకృష్ణ స్వామికి అయ్యప్ప స్వామి కృపా కటాక్షలు ఎల్లవేళ ఉండాలని కోరుకుంటున్నాను. స్వామి శరణం స్వామి శరణం స్వామి శరణం. ఒక మహా సంకల్పంతో ఇంతకుముందు ఉదయ స్వామి గారు చెప్పినట్టుగా ఈ యాత్ర సామాన్యమైనటువంటిది కాదు. ఇది భగవత్ సంకల్పం కాబట్టే ఈ యాత్ర విజయవంతంగా కొనసాగుతుంది. ఎందుకోసం అంటే ఈ యాత్ర తీసుకున్న సమయంలో ఏ తేదీన బయలుదేరి ఏ రోజు ఎక్కడికి చేరుకోవాలనేది ఏదైతే షెడ్యూల్తో సహా వేసుకోకపోతే ఏదైనా చిన్న సమస్య వస్తే చేస్తే తేదీలలో మారిపోయే అవకాశం ఉంటుంది. కానీ ఆ భగవత్ సంకల్పం కారణంగా భగవంతుడు కూడా కోరుకుంటున్నారు. కానీ దాని కారణంగా ఆ షెడ్యూల్లో ఏ ఇబ్బంది కలగకుండా బాలకృష్ణ మహారాజ్ గారు స్వామి గారు ఈ సత్సంకల్పాన్ని తీసుకున్నారు కాబట్టి ఎక్కడ ఆటంకం లేకుండా ఈ యాత్ర కొనసాగుతుంది. అయితే గోమాతని మనం దేవతగా ఆరాధించడం మాత్రమే కాదు, ఈ గోమాత రక్షణ కోసం మనందరం కూడా ఆలోచించాల్సిన అవసరం ఉంది. గోవు ఎక్కడైతే సురక్షితంగా ఆనందంగా సంతోషంగా జీవించగలుగుతుందో ఆ భూమి, ఆ కుటుంబము, ఆ గ్రామము, ఆ పట్టణము సుఖ సంతోషాలతో ఉంటుందని చెప్పేసి ఎంతో మంది పెద్దవాళ్ళు, స్వామీజీలు, గురువులు మనకెంతో ఉపదేశిస్తున్నారు. కాబట్టి ఈ గోమాత రక్షణ ఈరోజు దురదృష్టం ఏంటంటే ఎంత దుర్మార్గం జరుగుతుందో గోమాత పట్ల మనకు వాట్సాప్ల ద్వారా సోషల్ మీడియా ద్వారా మనకు తెలుస్తుంది. కాబట్టి రాబోయే రోజులలో మనం దైవ కార్యక్రమంలో పాల్గొంటూ కూడా మీరు ఎన్నో రకాలైనటువంటి దాన ధర్మాలు చేస్తున్నారు. గో రక్షణ కోసము మనవంతు సహకారం ఇస్తూ ఈ గో సంరక్షణ కోసం మనవంతు కూడా ఈ గో సంరక్షణ చేస్తున్న సంస్థలకు వ్యక్తులకు మనం ప్రోత్సహిస్తే ఈ గోవును మనము సంతతిని పెంచుకున్న గో సంతతి పెరిగింది అంటే ఉద్దేశము మనం అందరం ఆనందంగా ఉండటానికి అవకాశాలు మెరుగుపడుతున్నాయని అర్థం. కాబట్టి ఇంత మహాసంకల్పాన్ని స్వామీజీ వారి వ్యక్తిగతంగా వారి మోక్షం కోసమో వారి యొక్క ఆనందం కోసమో ఈ నిర్ణయం తీసుకోలేదు. ఈ నిర్ణయము సమస్త భారతదేశము, సమస్త విశ్వము సుఖశాంతులతో ఉండాలా ఆ సత్సంకల్పంతో
ఈ నిర్ణయం తీసుకున్నది కాబట్టి ఈ రోజు విజయవంతంగా ఈ యాత్ర కొనసాగుతుంది. మంచి చేస్తే మంచి తిరిగి వస్తుంది కాబట్టి మనం నిరంతరం మంచి చేయాలా. ఆ మంచి చేయడానికి భగవంతుడు మనకి ఇచ్చేటువంటి ఒక అవకాశము ఈ గోమాత సంరక్షణ. ఏ సంకల్పంతో మహారాజు గారు స్వామీజీ ఈ పాదయాత్ర సంకల్పం తీసుకున్నారో ఆ సత్సంకల్పం నెరవేరాలని చెప్పేసి మనం కోరుకోవడమే కాదు, దాని వంతులో మనం కూడా భాగస్వామ్యం కావాలి. మనం కూడా సాధ్యమైనంత వరకు ఈ గోడ కోసం ప్రోత్సహించాలా. వ్యక్తుల్ని కావచ్చు, సంస్థల్ని కావచ్చు, ఎవరు చేస్తే వాళ్ళకు వారి సత్సంకల్పం నెరవేరాలని చెప్పేసి మనం కూడా మనం నమ్ముకున్న అయ్యప్ప స్వామిని వేడుకుంటూ తప్పకుండా ఈ యాత్ర విజయవంతం కావడమే కాదు, దేశ వ్యాప్తంగా గోవధ నిషేధం అనేది కఠినంగా అమలు కావాలి. ఎక్కడైతే గోవధ నిషేధ చట్టం అమలు లేదో ఆ పాలకులకు వాళ్ళ మనసు మారాలని చెప్పేసి ఆ రకంగా మనం అయ్యప్ప స్వామిని వేడుకుంటూ ఈ సత్సంకల్పంతో చేస్తున్న యాత్ర పూర్తి స్థాయిలో విజయవంతం కావాలని చెప్పేసి కోరుకుంటూ ఈ కార్యక్రమంలో మనం భాగస్వామ్యం అయితే దాని పుణ్యము తప్పకుండా మనకు రిటర్న్ అవుతుంది. మనకు మాత్రమే కాదు, మన వారసత్వానికి, మన జనరేషన్ కు ఎంతో పుణ్యం చేసే వాళ్ళం అవుతాము. కాబట్టి ఆ దాంట్లో భాగస్వామ్యం కావాలని కోరుకుంటూ ఈ స్వామీజీకి ధన్యవాదాలు తెలియజేస్తూ వారి సత్సంకల్పం నెరవేరాలని చెప్పేసి వారికి పాటు ఈ విజయవంతం కావడం కోసం కృషి చేసినటువంటి అయ్యప్ప భక్తులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ, ఎక్కడో ఎవడో ఇక్కడ యుద్ధం చేస్తా అంటే ఏమీ కాలేదు. కానీ ఎవరికెవరు మనకు మనమే ద్రోహం చేసుకున్నాం, మనకు మనమే గడుచుకున్నాం. ఈ రాజు ఆ రాజు మధ్యలో చిచ్చు పెట్టి గొడవలు పెట్టి మనకు ఇన్ని అవస్థలు పెట్టారు. మరి కావాల్సింది కారణం ఏది? మనమంతా యూనిటీగా ఉండాలా, మనమంతా ఐక్యమత్యంగా ఉండాలా. కాబట్టి మనం అందరం ఏకమవుదాం. మనకు సనాతన గారు చెప్పారు మరి ఆవు నెయ్యి అని. ఈ ఆవు నెయ్యి విషయం ఏంటంటే, ఆవు నెయ్యి కావాలంటే ఎక్కడి నుంచో తయారు చేస్తే రాదు, అయితేనా కాదు. మరి ఏ విధంగా? ఆవును పెంచితే తప్ప, ఆవులను పెంచితే తప్ప ఆవు నెయ్యి రాదు, ఇంకో రకంగా ఉత్పత్తి చేయలేదు. మరి ఆవు నెయ్యి కావాలి, ఆవు నెయ్యితో హోమం చేయాలి, ఆవు నెయ్యితో దీపారాధన చేయాలి. స్వామి మరి స్వామిని మాట ఇవ్వాలని అడిగారు. మరి దానికి మనం ఏం చేయాలి? ఆవును పెంచాలి. దీనికి ఇంకో మార్గం లేదు. నెయ్యి అవసరం ఉంది, స్వచ్ఛమైన గోమాత యొక్క నెయ్యి అవసరం ఉంది. దానికి మరి ప్రణాళిక మనం చేసుకోవాలి. ఒకవేళ మన దేశంలో ఆవులైతే పెరుగుతాయో ఆ దేశంలో ఏది కూడా తక్కువ లేదు, వెళ్తున్నది. మన ధర్మాన్ని మనం జాగృతి చేయాలి. అదేవిధంగా చాలా మందికి ఒకే విషయం చెప్తున్నా, చాలా మంది దగ్గర ఐఫోన్ ఉంటది, హై క్లాస్ బిల్డింగ్ ఉంటది, హై క్లాస్ కార్ ఉంటది, కానీ మన ఇంట్లో భగవద్గీత ఉన్నదా? మన పిల్లలకు నేర్పుతున్నామా? అది కావాలి. రెండవది, ఇక్కడ వ్యవసాయం ఉన్నటువంటి వాళ్ళు చాలా మంది వ్యవసాయదారులు ఉన్నారు. మరి వాళ్ళ దగ్గరనే ఆవు లేకుంటే సిటీలో ఉన్న వాళ్ళ దగ్గర ఎట్లా ఆవు ఉంటుంది చెప్పండి? మా దగ్గర 10 ఎకరాలు ఉంది. మేము 10 ఎకరాలు కూడా మరి ఆశ్రమం ఉన్నది, ఒక 50 ఎకరాలతో ఉంది. అలా 10 ఎకరాలు కావాలంటే గోమాత కోసం మేము ఏర్పాటు చేయడానికి సిద్ధంగా ఉన్నాము. మా డ్యూటీ ధర్మ ప్రచారం చేయడం, ప్రవచనాలు చెప్పడం. మేము ప్రయత్నం చేశాము. ఒక 30 ఆవులు, ఒక 15 ఆవులు దాటిచ్చిండు, 15 ఆవులు తీసుకొచ్చినాం. ఒక వర్కర్ని ఉంచితే చేపకి వెళ్ళిపోవడంతో గ్రామస్తులకు ఇవ్వడం జరిగింది ఒక్కొక్క గోమాతని. ఎందుకంటే మా దగ్గర విశాలమైన స్థలం ఉంది. 10 ఎకరాలు 20 ఎకరాలు అయినా సరే మీకు ఆర్థిక వ్యవస్థ దానికి కావాలి. బౌండరీ వేద్దామంటే బౌండరీ వేద్దాం. హాయిగా గోమాతలను ఉంచండి, ఒక కమిటీ ఏర్పడండి. గోమాతలు 100 అంటే 100 తీసుకురావడానికి కూడా ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు. కానీ దానికి దాన పెట్టడానికి మీరు సిద్ధంగా ఉంటే మేము ఏర్పడండి. మాటలు చెప్తే సరిపోదు. స్వామి చెప్తున్నాడు, మొక్కుడు చేస్తున్నాం. స్వామి చెప్తున్నాడు మరి గోమాతకు నెయ్యి కావాలా అని చెప్తున్నాడు. మనం ఎవరు సైలెంట్ గా ఉంటున్నాం. నెయ్యి కావాలి, స్వచ్ఛమైంది అంటే గోమాతలు పెరగాలి. మరి గోమాతలు పెరగాలంటే మా దగ్గర స్థలం ఉంది, రండి. హాయిగా బౌండరీ ఏర్పాటు చేసే ప్రయత్నం చేయండి. ఆ గోమాతలకు ఆ డబ్బేముంది, గడ్డి దానం చేస్తే సరిపోతుంది. గోమాతలు ఇచ్చే వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఇప్పటికైనా గోమాతలు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు. కానీ ఈ స్వామి ఇప్పుడు దీన్ని ఆ గోమాతను ఎంబడి తీసుకెళ్తాడు. కానీ దానికి దాని ఎంత కావాలా, గోమాతకి ఎన్ని కావాలా, అది వాళ్ళకు ఆటోమేటిక్ తెలుసు. అదేవిధంగా ఒక 100 ఆవులు మీరు ఓకే అంటే మేము 100 ఆవులు ఏర్పాటు చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం. మాతాకి మన దగ్గర ఇంటి నుంచి దేవాలయానికి రావాలంటేనో, ఇంటి నుంచి మన వ్యాపార స్థలం వెళ్ళాలంటేనే మన దగ్గర బండి లేకుంటే బండి లేదు, మనం పోలేదు అని. అటువంటిది మన సొంత కొరకు కాకుండా
స్వార్థం కొరకు కాకుండా మన దేశ రక్షణ కొరకై, గోమాత రక్షణ కొరకై సర్వమంతా వదులుకొని, కుటుంబం వదిలిపెట్టి, ఇల్లు వదిలిపెట్టి, పిల్లలు వదిలిపెట్టి, తల్లిదండ్రులు వదిలిపెట్టి, భార్య వదిలిపెట్టి, అందరినీ వదిలి దేశమే నా ఇల్లు, గోమాతని నా తల్లిగా భావించి మన దేశ రక్షణ కొరకు ఇప్పటి వరకు చరిత్రలో ఎవ్వరూ చేయనటువంటి పెద్ద సంకల్పం చేసినట్టు గురుస్వామి. నిజంగా ఎన్ని జన్మల పుణ్య ఫలము ఆ స్వామి అటువంటి సంకల్పం రావడం, ఆ సంకల్పం నెరవేరడం. 5 కిలోమీటర్ 10 కిలోమీటర్ నడిస్తే మనం ఎంతో ఇబ్బంది పడతాం. అటువంటిది కాశ్మీర్ ఎక్కడ, కన్యాకుమారి ఎక్కడ, గోమాతను తీసుకొని మనకి ఇక్కడ మన దేశం, మన తెలంగాణలో వస్తే మనం అంతా ఉన్నాం. కానీ మన రాష్ట్రం వేరే రాష్ట్రాలలో సుపరిచితులు ఎవరో తెలియదు. ఎవరు ఆశ్రయిస్తారు, ఎవరు దానికి భోజనం పెడతారు, ఇక్కడ తినడానికి ఎక్కడ, ఒక్కసారి ఆలోచించండి. ఎన్నో రాళ్ళు రప్పలు, కొండల అడవుల, నేను మధ్యప్రదేశ్ పోయినట్టయితే మొత్తం అంతా అడవి ప్రాంతంలో ఉంది. ఆ అడవిలో గోమాత తీసుకొని రావడం ఎంత విషయం ఒకసారి ఆలోచించండి. దీనికి తులన లేదు. 100 జన్మలు కాదు, 1000 జన్మల పుణ్య ఫలం ఆ స్వామి. అందుకని ఆయన సంకల్పం ఒకటే గొప్ప సంకల్పం ఏంటంటే గోమాత రక్షిద్దాం, జాతీయ ప్రాణిక చేయాలని చెప్పేసి నిర్ణయించుకొని ఢిల్లీకి వెళ్ళి అక్కడ అమిత్ షా గారు కలిసి వినతి పత్రం ఇచ్చారు. అక్కడ ఉన్నటువంటి వస్తున్నటువంటి రాష్ట్రాల్లో ఏ రాష్ట్ర ముఖ్యమంత్రులు వెళ్ళి అక్కడ వినతి పత్రం ఇచ్చారు. నాగ్పూర్లో నితిన్ గడ్కరీ గారు కలిశారు. కలుస్తారు మనకి ఎవరైనా వెళ్ళాలంటే చెప్పండి. ఆ అయ్యప్ప స్వామి ఆజ్ఞ వల్ల, గోమాత ఆశీస్సుల వల్ల అటువంటి పెద్దవాళ్ళు కలవడం జరిగింది. వారికి అందరూ కూడా వినతి పత్రాన్ని ఇచ్చి వారు మన కన్యాకుమారి వెళ్తున్నారు. వారి సంకల్పం, వారి మనసులో ఏవైతే అనుకుంటున్నారో అది మనం నెరవేరాలని మనం ప్రార్థన చేసినటువంటి ఈ యొక్క ప్రార్థన అయ్యప్ప స్వామి విని తన యొక్క సంకల్పాన్ని పూర్తి చేయాలని కోరుకుంటాం. మన ఇరువుడిలలో కూడా నెయ్యి దేశీయాన్ని తీసుకుని వెళ్ళాలని చెప్పి ఆయన సంకల్పం. గోమాతను కాపాడాలని రక్షణ చేయాలి వారి సంకల్పం. ఆ సంకల్పం నెరవేరాలని మనం అందరం కూడా ప్రార్థన చేద్దాం. స్వామియే